హలో! హాయ్! నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. ఇదైతే తిరుపతి పోతున్నాం మేము. మమ్మీ నా మ్యారేజ్ అయిన తర్వాత తిరుపతికొస్తా అని మొక్కింది. మమ్మీ మొక్కు తీర్చడానికి మమ్మీ తీసుకుపోతుంది మమ్మల్ని. మేమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ మబ్బుల్నే ఎళ్ళినాము. 4 గంటలకే ఎళ్ళినాము ఇంట్ల నుంచి. ఎర్లీ మార్నింగే ఫ్లైట్ ఉంది. మళ్ళీ ముందు ప్రాసెస్ అవన్నీ ఉంటాయి గదా! అవొక 2 గంటలు ఉంటది ప్రాసెస్. అదంతా ఇగ చేయాలంటే ముందే మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కి గూడా గంట ప్రయాణం ఉంటది. మేముండే ప్లేస్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి పోవాలంటే గంట టైం పడతది. ఇగ మబ్బులనైతే స్టార్ట్ అయిపోయినాం 4 గంటలకే. 8 గంటలకేమో ఫ్లైట్ ఉంది. ఇగ అట్లా మమ్మీని ఎక్కించుకొని పోయినాము. పొంగనే ఇగ మమ్మీ రెడీ ఉండుమని చెప్పినాము. మమ్మీని ఎక్కించుకొని పోయినాము. తిరుపతికైతే మా ప్రయాణం ఎట్లయింది, ఏమైందన్నది మొత్తం ఇట్లా చూస్తారు. మా ఎట్లా దర్శనమైంది అన్నది ఇంకో వ్లాగ్‌లో వస్తది. ఇప్పుడు ఈ వ్లాగులనైతే మా జర్నీ ఎట్లా జరిగిందన్నదైతే చూస్తారు. నచ్చితేనైతే లైక్, షేర్, కామెంట్ ఒక సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకుర్రి. ఒక లైక్ ఇచ్చేసుకోర్రి. ఇగ మొత్తం వ్లాగ్స్ అనేవి తిరుపతి వ్లాగ్స్ వస్తాయి. ఇంకా ముందు ముందు చాలా వ్లాగ్స్ వస్తాయి. మీ డైలీ పెట్టడానికైతే ట్రై చేస్తా. ఇగ ఇవే తిరుగుళ్ళు, మొక్కుళ్ళు ఇవన్నీ అయితున్నాయి. ఈ మొక్కులన్నీ తీర్చుకునుడైతుంది. అందుకే టైం ఉండట్లేదు. ఈ ఇప్పుడైతే ఇగ ఈ వ్లాగ్ చూడుర్రి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. దగ్గరకొచ్చేసినాము ఎయిర్‌పోర్ట్ దగ్గరికి. అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే మేము తిరుపతి వెళ్దామని ఇప్పుడైతే ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక తేజ మాత్రము నేను పెళ్ళైన తర్వాత ఇలా తీసుకొని పోతా అని నేనైతే ఒక ముడుపు కట్టేసుకుని ఉంటి. ముడుపు కట్టింది. ఇక ముడుపు అట్లే ఉండే. ఆ స్వామికైతే వేస్తామని నేను పెళ్లి కాగానే వేస్తాను మొక్కినుంటి. ఇక నేనైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఇక నేను ఎయిర్పోర్ట్కి అయితే ఇక తేజ భర్త ఇక నేనైతే వస్తా అని మొక్కి ఆగిపోవద్దు ఆ స్వామికైతే ఆ కొండ మీదకైతే ఆయన రప్పించుకుంది అయితే పోం మనం రప్పించుకున్న తర్వాతనే పోతాం. కానీ ఎందుకంటే పెళ్లి కాగానే తీసుకొస్తా అన్న కదా, ఇక అర్జెంటుగా అట్లా పోయినాము. ఇక మా పెద్ద బిడ్డ వాళ్ళు మేము పోతాం మమ్మీ మీ ఇప్పుడైతే వాళ్ళని తీసుకొని వెళ్ళు అని చెప్పిండ్రు. చెప్తే ఇక నా మొక్క అయితే తీసుకున్నందుకు నేనైతే బయలుదేరిన. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక చూడండి ఎయిర్పోర్ట్లకే వెళ్ళినాము. మేమైతే ఒక గంటలనే అక్కడ దిగినాం. ఏంటంటే ప్లేన్ ఎక్కి గంటలనే దిగినాము. ఎక్కినట్టు అనిపించలే, దిగినట్టు అనిపించలేదు అన్నట్టున్నది అట్లా విషయము. ఇప్పుడైతే చెక్-ఇన్ అని ఇదని అదని అన్నీ ఉంటాయి అందులో. మనము ప్రతిది కూడక చెక్ చేస్తారు, ప్రతిది కూడక చూస్తారు. అట్లా ఉంటుంది. బ్యాగ్ చెక్ చేస్తారు. బ్యాగ్స్ చెక్ చేస్తారు ముందు. అది మనము టికెట్స్ చెకింగ్ అదంతా ప్రాసెస్ అంతా ఒక 2 గంటలైతే ఉంటుంది. ఇదైతే మేము ప్యాకేజ్ త్రూయే పోయినాము. ప్యాకేజ్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళే అన్నీ బుక్ చేస్తారు. మన అంటే ఫ్లైట్ అయితే మనమే బుక్ చేసుకోవాలి. అక్కడ దర్శనం, శ్రీవారి దర్శనం టికెట్స్ అన్నీ వాళ్ళే తీస్తారు. రూమ్స్ కూడా అలాట్ చేస్తారు. మొత్తం వాళ్ళదే ఉంటుంది. ఇక మనకి మళ్ళీ అక్కడ ఒక వెహికల్ కూడా అరేంజ్ చేస్తారు. వాళ్ళే అన్నీ తిప్పి చూపిస్తారు కూడా. ఇక వాళ్ళు ఈ టైంకి రెడీ ఉండమంటే ఆ టైంకి రెడీ ఉండాలి. వాళ్ళే వచ్చి తీసుకుపోయి దర్శనం చేపించి మళ్ళీ తీసుకొచ్చి రూమ్ దగ్గర వదిలేస్తారు. అట్లా ఇక వాళ్ళ ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. మనం పోయినామంటే మనకు అంతా అక్కడ తెలియదు. కానీ అక్కడ ఉండే లోకల్ వాళ్ళకి ఎట్లెట్లా అన్నది మొత్తం తెలుస్తుంది కదా. అట్లా ప్యాకేజ్ త్రూ పోతేనే మంచిగా దర్శనం అయితే జరుగుతుంది. అంటే మనకు ప్రాసెస్ అనేది అయితే తెలుస్తుంది. ఫస్ట్ టైం పోయిన వాళ్ళు అయితే అట్లా ప్యాకేజ్ చేసుకొని పోతే బాగుంటుందని నా సజెషను. ఇక మీకు అంతా తెలుసు, మేము మేనేజ్ చేసుకోగలుగుతామని అంటే వెళ్ళొచ్చు. అట్లా ప్యాకేజ్ అయితే ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఏ టైంకు దర్శనం అంటే ఆ టైంకి దర్శనం. మాకైతే దర్శనం ఒక 1.5 అవర్ 2 గంటలల్లో అయిపోయింది దర్శనం. దగ్గర అంటే శ్రీవారిని దగ్గర నుంచి 3 ద్వారాలు ఉంటాయి కదా, 7 ద్వారాలు ఉంటాయి కదా. 7వ ద్వారం దాకా శ్రీవారి ఇట్లా దగ్గర దాకా పోయి చూసినాము. మంచిగా జరిగింది దర్శనము. స్వామిని మొత్తం నిలువెత్తు చూసేసినాము. అది చూసినప్పుడు ఆ ఫీలింగ్ అయితే ఇక మాటలలో చెప్పలేను నేను. ఈ రోమా ఇట్లా గూస్ బంప్స్ అంటారు కదా, గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంత ఎగ్జైటింగ్ అనిపించింది. ఆ ఫీలింగే వేరు. అట్లా ఆ దేవుని మహిమ అట్లుంటుంది. అక్కడికి పోతేనే ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడనైతే అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ దగ్గరికి పోవడానికి ఇక్కడ బస్ ఒకటి అరేంజ్ చేసిర్రు.
ఆ బస్ ఎక్కి ఆ ఫ్లైట్ దగ్గర దాకా తీసుకెళ్తారు. లగేజ్ అయితే ఇచ్చేసినాము, ఫ్లైట్లో పెట్టేస్తారు కదా వాళ్ళే చెకింగ్ చేసి. అన్ని ప్రాసెస్లు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. వాటికి ఒక 1.5 అవర్ అట్లా పట్టింది. ఇట్లనైతే ఇక తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాము. గంటలో ఏరుకున్నాము తిరుపతికి. అసలు ప్రయాణం చేసినట్టే అనిపించలేదు. రిటర్న్ వందే భారత్ ట్రైన్లో వచ్చినాము. వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. వందే భారత్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అది కూడా వ్లాగ్ తీసిన నేను. అది కూడా వస్తాయి, ఒక తిరుపతి వ్లాగ్సే ఒక 2-3 వ్లాగ్స్ దాకా వస్తాయి. దర్శనంది, అక్కడ టెంపుల్స్ది అన్నీ క్లియర్గా చూపిస్తాను నేను. లైన్గా వస్తాయి. ఇప్పుడైతే ప్రయాణంది అయితే చూడుర్రి, ప్రయాణం ఎట్లా జరిగింది అనేది అయితే ఇలా మొత్తం పెట్టేసిన నేను. మంచిగా జరిగింది ప్రయాణము. ఇక ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం, చూడుర్రి. ఫ్లైట్ ఎక్కుతున్నాము, ఇగో ఎట్లా పోతున్నాం అన్నది చూడండి. ఫ్లైట్లో అంటే పైసలు ఎక్కువ అవుతాయి కానీ మనకు పోయినట్టు అనిపేది, వచ్చినట్టు అనిపేది, ఇబ్బందులు అయితే ఉండదు. ఇక అట్లా మంచిగానే ఉంటుంది కానీ ఇక పైసలు ఉంటే అంతా ఉంటుంది. ఇక అట్లా పోదామనే పోయినాము. ఇక మంచిగానే అయితే పోయినాం. దర్శనం మంచిగా అయింది. దగ్గర నుంచి స్వామి కనిపించిండు. ఇక స్వామి మనకి దగ్గర నుంచి నిలువు మొత్తం ఇట్లా కనిపించేటట్టు ఆయన దగ్గర నుంచి ఆయనకు దర్శనం చేసుకుంటూ వెళ్ళాము. ఇక అట్లా కూడా మనకు లడ్డూలైనా ఏదైనా మనకు ఇట్లా ప్యాకింగ్లో పోతామనుకో ఇక ఇబ్బందులు ఉండవు, ఏది ఇబ్బంది ఉండదు. ఫుడ్ కూడా అక్కడ మనం దేవుని దగ్గరది కూడా మీకు వస్తుంది అది కూడా. ఇక ఇదేంటంటే తిరుపతి పోయింది 2-3 రోజులు పెడుతుంది. ఇక అట్లా వస్తుంది. మొత్తం కంటిన్యూ చేయండి. లాస్ట్ దాకా కంటిన్యూ చేస్తేనే ఇక మీకు డైలీ వస్తుంది. ఇక ఏంటంటే మనము ఎట్లా ప్రయాణం చేసినాము, ఎట్లా వచ్చినాము, ఎట్లా పోయినాము అన్నది. ఇక కొందరు ఎక్కనోళ్ళు భయపడతారు కావచ్చు. అందులో ఎక్కినాక మాత్రం ఏమనిపించదు, మంచిగానే పోతాం, మంచిగానే వస్తాం. మీదకి పోయేటప్పుడు మాత్రము ఒక్కసారి బియ్యనే వెళ్ళిపోతుంది. ఇక మీదకి పోయినాక ఇక మనకి ఏమనిపించదు. మళ్ళీ దిగేటప్పుడే సౌండ్ వస్తుంది. ఎక్కేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు ఒకసారి వస్తుంది, కిందికి దిగేటప్పుడు ఒకసారి సౌండ్ వస్తుంది. ఇక 2 సౌండ్లు వస్తాయి. కానీ ఇక తర్వాత ఇక మనం ఎట్లా పోయినాము, మెగాలల్లా ఎట్లా వచ్చినాము అన్నది ఏం ఏర్పడదు విషయం. అక్కడికి పోయేవరకనే ఇట్లా కూర్చుండి ఇట్లా దిగినట్టు అనిపించింది నాకైతే. అంత పెద్దగా అనిపించలే. ఇక ఎందుకంటే ఇక అట్లా పోయినాము, ఇట్లా వచ్చినాం. కానీ ఇక ప్రయాణం చేసినట్టు కూడా అనిపించదు. హైదరాబాద్లో ఉన్నాము అట్లా అనిపించింది అట్లా విషయము. ఇక మనం ఎయిర్పోర్ట్ పోవాలంటే కూడా అంత టైం పట్టింది. ఇక మనకు తిరుపతి పోవాలంటే కూడా అంతే టైం పట్టింది. అది గంట మనకు ఏంటంటే ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ పోవాలంటే గంట పట్టింది. ఇక అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి పోవాలంటే 1 గంట పట్టింది. ఇక మనం అట్లా ఉన్నది. పైసతో తమాషా ఇది. ఇక ఏంటంటే దేవుని దగ్గరకు పోతే మాత్రము మనం ఎట్లా పోతాం అన్నది కాదు, కానీ ఇక అట్లా అర్జెంటుగా పోయి రావాలి. ఇక ఇబ్బందులు అయితే రావద్దు. పెళ్లి చేసినాక టైర్డ్ అయిపోయినాం కదా, ఇట్లా పోవాలని ఇట్లా మొత్తం ప్యాకింగ్ చేసిండ్రు. ఎందుకంటే తేజ మాత్రము ఇక ఇట్లా ఇవ్వదాం మమ్మీ అంటే, సరే బిడ్డ ఆయన దర్శనం అయితే చేసుకుందాము, దర్శనం చేసుకుని వస్తే నాకు సంతోషము, మీరు దర్శనం చేసుకున్నాకనే మీరు ఎక్కడికన్నా వెళ్ళుండ్రి అని చెప్పిన. నేను అట్లా తీసుకెళ్ళిన. అట్లా దర్శనం కూడా మంచిగా అయింది, మంచిగా అనిపించింది. అక్కడ స్నానాలైనా ఏదైనా మనకు ఎట్లా దర్శనం చేసుకున్నాము ఏందన్నది ఇక నెక్స్ట్ వీడియోలలో వస్తుంది. ఇక మా ట్రైన్ కూడా రాగా ట్రైన్కి వచ్చినాం. ఇప్పుడైతే మేమైతే దిగుతున్నాము విషయము. ఇక అట్లా ఇక వందే భారత్ ట్రైన్కి అయితే వచ్చినాము. అది కూడా వస్తుంది. ఇక అది కూడా మీరు డైలీ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తుంటే ఓ రోజు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మీకు ప్రతిదీ మూమెంట్ అన్నది మీకు అసలు లాక్స్ అన్నది పెళ్ళిది వస్తుంది, ఎన్నో వస్తాయి, చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక నచ్చితే చేసుకోండి. ఇక మనకైతే ఏంటంటే ఇక యూట్యూబ్లో అదేంటంటే నేత్ర ఛానల్లో మనకు ఫుడ్డు, ఇక నేత్ర లాక్స్ అయితే అన్ని లొకేషన్లు ప్రతి మూమెంటు మీకు నచ్చేటట్టు మీ ముందు పెడతా. నన్నైతే ముందుకు నడిపోయింది ఇది విషయము. ఇక ఇట్లా ఇక చూడుండ్రి అక్కడ ఎయిర్పోర్టు. ఇప్పుడు ఇదైతే బయలుదేరినాము, రీచ్ అయినాము. తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజీలు కలెక్ట్ చేసుకోవాలి కదా. మేము మన లగేజీలు అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. చూడుర్రి, మమ్మీ బ్యాగ్ తీసేసుకుంది. ఫస్ట్ లగేజీలు తీసేసుకొని అక్కడ శ్రీవారి విగ్రహం కనిపించింది. అక్కడ ఫొటోస్ కూడా దిగినాం మేము. మంచిగా అనిపించింది. పోగానే శ్రీవారు కనిపించారు. స్వామి ఫొటోస్ దిగి ఇక్కడ శ్రీవారి టికెట్స్ తీసుకున్నాం కదా. బయటికి వెళ్తే ఆ టికెట్స్ అనేవి ఇయ్యరట. బయట కోకముందే ఎయిర్పోర్ట్లు ఉండగానే ఆ టికెట్స్ తీసుకొని బయటకు వెళ్ళాలి. కానీ వన్స్ బయటకు వెళ్ళినామంటే ఇక టికెట్స్ మిస్ అయినట్టే అని చెప్పిండు మా ఆయన.
ఇక అక్కడే కూర్చొని ఇక లైన్ ఉంటుంది, ఆ టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు టికెట్స్ తీసుకొని ఇక పోవాలి. అట్లుంటుంది ఇక ప్రాసెస్. మీరైతే అట్లా ప్రాసెస్లో పోతే మాత్రము ఎయిర్పోర్ట్ దాటైతే బయటకు రాకుర్రి, మళ్ళీ ప్రాబ్లంలో పడతారు. ఇక ఇప్పుడైతే ఇక కొండపైకి అయితే ఆయన వచ్చి ఇప్పుడు ప్యాకేజ్ వాళ్ళు ఒక కారు పంపిస్తారు డ్రైవర్ తోటి. ఆ డ్రైవర్ అయితే వచ్చేసిండు, మమ్మల్ని పికప్ చేసుకొని ఇక మేమైతే కొండపైకి అయితే వెళ్తున్నాము. కొండపైకి స్వామి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఇక రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే పోయినాము. అది కూడా వ్లాగ్ వస్తుంది, ఎట్లా జరిగింది దర్శనం అనేది కూడా నేను ఇంకో వ్లాగ్లో పెడతా. ఇది ఇప్పుడు చిన్న వ్లాగే, అంటే ఇక నాకు అది కూడా ఎడిటింగ్ చేసి అది కూడా పెడతా. ఇక చూడుర్రి, ప్రతి చూడుర్రి. చూడాలంటే మాత్రము మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది నేను పెట్టంగానే మీకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం రాదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఇక్కడ చూడుర్రి, ఇక్కడ విగ్రహం ఇదైతే మస్తు ఫేమస్, ఇక్కడ చూపిస్తారు కూడా, మంచిగా కనిపిస్తుంది చూడుర్రి. నేను ఇంకా కార్లకి వెళ్ళి ఇవన్నీ షూట్ చేసిన. ఇవన్నీ మేము టీవీలో చూస్తూ ఉంటాము, డైరెక్ట్ చూసినప్పుడు ఆ ఆనందమే వేరే ఉంటుంది, సంతోషం వేరే ఉంటుంది. మూమెంట్ కూడా మీకు నచ్చేటట్టుగానే ప్రతిదీ కూడా తిరుపతి పోతే మేము చూసినాం కానీ మీకు ఇట్లా కూడా చూపించాలి, పోనోళ్ళు కూడా చూడాలి స్వామినని